గ్రంథం 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుతాను. వాక్యం విందాం. పారసీక రాజుకు కోరెషు పరిపాలన గొప్ప యుద్ధము జరగనున్న ఆ సంగతి నిజమే. దానియేలు దానిని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినది ఆయను. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటికి రాలేదు. స్నానాభిషేకములు చేసుకొనలేదు. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దికెలోను గొప్ప నదీ తీరమున ఉంటిని. ప్రార్థన. ప్రేమగల తండ్రి వందనాలు. ఈ సమయంలో నీ వాక్యం దగ్గరికి వచ్చాం. మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా సహాయము కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము ఒక కాంట్రవర్సీతో స్టార్ట్ అయింది. కాంట్రవర్సీ అంటే ఒక వివాదంతో స్టార్ట్ అయింది. ఏంటి ఆ వివాదము? మొదటి అధ్యాయం 21వ వచనం. మొదటి అధ్యాయం 21వ వచనం. ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను. ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో ఎప్పటి వరకు జీవించాడు? మొదటి సంవత్సరం వరకు జీవించెను. కానీ 10వ అధ్యాయంలో ఏముంది? కోరెషు పరిపాలనా కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజర్ అనే దానియేలుకు ఒక సంగతి బయలుపరచబడెను. అదేంటి? కోరెషు పాలనలో 1వ సంవత్సరం వరకే ఉన్నాడని మొదటి అధ్యాయంలో ఉంది కదా. మరి 10వ అధ్యాయానికి వచ్చేసరికి కోరెషు పరిపాలనలో 3వ సంవత్సరం అని చెప్పేసి వచ్చిందండి. సో ఇది ఒక కాంట్రవర్సీ, ఒక వివాదం. దయచేసి బయట ఉన్న వాళ్ళు కొంచెం పిల్లల్ని కంట్రోల్ చేయండి. కొంచెం పిల్లలు మాట్లాడుతున్నారు, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లా. రైట్. ఈ కాంట్రవర్సీని మనము తెలుగు బైబిల్లో చదివితే అది వివాదంగానే ఉంటుంది. కానీ దానియేలు మొదటి అధ్యాయం 21వ వచనం యొక్క ఉద్దేశం ఏంటంటే జీవించెను అని తెలుగు బైబిల్లో ఉంది. జీవించెను అని తెలుగు బైబిల్లో ఉంది. కానీ నేను ఉదయం ఇంచుమించుగా 9 రకాల ఇంగ్లీష్ వెర్షన్లని నేను చూశాను. పొద్దున 9 రకాల ఇంగ్లీష్ వెర్షన్లు చదివి ఏంటి కాంట్రవర్సీ అని చెప్పేసి నేను చదివినప్పుడు మనకి బైబిల్ ఇన్ బేసిక్ ఇంగ్లీష్ అని ఒక వెర్షన్ ఉంది. బైబిల్ ఇన్ బేసిక్ ఇంగ్లీష్ అని ఒక వెర్షన్ ఉంది. అందులో ఏమని రాయబడిందంటే డేనియల్ వెంట్ ఆన్ టిల్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ కింగ్ సైరస్ అని ఉంది. వెంట్ ఆన్ అనే మాటకు అర్థం ఏంటంటే కొనసాగాడు అని అర్థం. అంటే కోరెషు పరిపాలనలో 1వ సంవత్సరం వరకు డ్యూటీలో ఉన్నాడని, ఆన్ డ్యూటీ అని. ఇంకా క్లియర్గా చదవనా? ఇంకొక బెరయన్ స్టాండర్డ్ బైబిల్ అని ఒకటి ఉంది. అందులో ఏమని రాశాడంటే డేనియల్ రిమైండ్ దేర్ అంటిల్ ద ఫస్ట్ ఇయర్ కింగ్ సైరస్. రిమైన్ దేర్ అంటే అక్కడ ఉన్నాడు. కోరెషు యొక్క మొదటి కాలములో సంవత్సరం యొక్క కోరెషు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరం వరకు అక్కడ ఉన్నాడు అని అర్థం. అక్కడ ఉన్నాడంటే అక్కడి నుంచి ఎక్కడికో పోయాడు అని అర్థం. ఎక్కడికి పోయాడో చెప్తున్నాడు ఇక్కడ. ఎక్కడ పోయాడో చెప్తున్నాడు 10వ అధ్యాయంలో చూడండి. ఎక్కడికి పోయాడు? 10వ అధ్యాయము
4వ వచనం, మొదటి నెల 24వ తేదీ నేను హిద్కియలు అను గొప్ప నదీ తీరమున ఉంటిని. అంటే ఇప్పుడు మొదటి సంవత్సరం వరకు రాజుకోటలో ఉన్నాడు. 2-3 సంవత్సరాల కాలంలో తన ప్రజల మధ్య ఆయన ఉన్నాడు. అంటే రిటైర్ అయిపోయాడు. రాజులు మారారు, పరిపాలన మారింది, రిటైర్ అయిపోయాడు. ఇప్పుడు రిటైర్ అయిపోయిన వ్యక్తి ఎవరి మధ్య ఉన్నాడంటే దేవుని ప్రజల మధ్య ఉన్నాడు. మీకు అందరికీ తెలిసినటువంటి కింగ్ జేమ్స్ వెర్షన్లో ఏముందో తెలుసా? కేజేబీలో కింగ్ జేమ్స్ వెర్షన్లో ఏమనుందంటే, అండ్ డేనియల్ కంటిన్యూడ్ ఈవెన్ అంటు ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ కింగ్ సైరస్. అండ్ డేనియల్ కంటిన్యూడ్ ఈవెన్ అంటు ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ కింగ్ సైరస్ అన్నాడు. అంటే కోరెషు యొక్క మొదటి సంవత్సరం వరకు కంటిన్యూ అయ్యాడు అని ఉంది. హీజ్ కంటిన్యూ ఆన్ ద పొజిషన్. కాబట్టి మొదటి అధ్యాయం 10వ వచనంలో ఉండే భాగం జీవించెను అనే మాటకు అర్థం ఏంటంటే హీజ్ కంటిన్యూడ్ ఆన్ ద పొజిషన్. ఏమన్నాడు? ఆ రాజరిక పాలనలో కంటిన్యూ అయ్యాడు. నెబుకద్నెజరు, బెల్షెజరు, ఇలాగున రాజులు కంటిన్యూ అవుతూ వచ్చిన 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను అని వ్రాయబడింది. అంటే రాజులు మారినా, రాజరికాలు మారినా దానియేలు వర్ధిల్లుతూ వచ్చాడు. ఇదే మొదటి అధ్యాయము 21వ వచనం యొక్క అర్థం. మొదటి అధ్యాయం 21వ వచనం అర్థం ఏంటంటే దానియేలు కంటిన్యూడ్ ఈవెన్ అంటు ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ కింగ్ సైరస్ అని అర్థం. కాబట్టి కోరెషు పరిపాలనలో మొదటి సంవత్సరం వరకు ఈయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు. అది అర్థం. దానియేలు ఏం చేశాడు? ప్రత్యక్షంగా రాజు దగ్గర ఉండి రాజుకి సహకారిగా చేశాడు. అది దర్యావేష్ అవ్వచ్చు, నెబుకద్నెజర్ అవ్వచ్చు, కోరెషు అవ్వచ్చు. కోరెషు మొదటి సంవత్సరం వరకు కోరెషు యొక్క కింగ్డమ్లో ఉండి అక్కడి నుంచి ఏం చేశాడంటే అతని వృద్ధాప్యం వల్ల అతడు కోట నుంచి బయటికి వచ్చాడు. అతడు హిద్కియలు అనేటువంటి ప్రాంతంలో తన ప్రజల మధ్య నివసిస్తున్నాడు. ఇది 10వ అధ్యాయం యొక్క ప్రారంభం. క్లియర్ అయింది అనుకుంటున్నాను. బైబిల్ పండితులందరూ చెప్పే సత్యం ఇదే. అయితే విందాం రండి. 10వ అధ్యాయంలో ఏం జరిగింది చూడండి. 10వ అధ్యాయం 1వ వచనం, 3వ సంవత్సరమున బెల్తెషాజరును నేను బెల్తెషాజరును దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న సంగతి నిజమే. గొప్ప యుద్ధము జరుగునన్న సంగతి నిజమే. ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుందని చెప్పి దేవుడు 2వ అధ్యాయంలో చెప్పాడు, తర్వాత 7వ అధ్యాయంలో చెప్పాడు, 8వ అధ్యాయంలో చెప్పాడు. ఆయన 7లో 8లో కూడా 7లో చెప్పిన దాన్ని ఇంకా 8లో ఇంకా క్లియర్గా చెప్పాడు. ఇలాగ అధ్యాయాల వెంబడి అధ్యాయాలలో ఫస్ట్ బంగారపు శిరస్సు తర్వాత వెండితో కూడినటువంటి మరొక రాజ్యము, ఆ తర్వాత ఇత్తడితో కూడిన రాజ్యము, ఆ తర్వాత ఇనుముతో కూడినటువంటి రాజ్యము, ఆ తర్వాత మట్టితో కూడిన రాజ్యము జరుగుతాయి. ఈ రాజ్యాలన్నిటికీ ఒకదానికొకటి యుద్ధాలు జరుగుతాయి. యుద్ధము జరుగునన్నది నిజము. ఇప్పుడు మరలా దేవుడు దానియేలుకు దర్శనమిస్తున్నాడు. 10వ అధ్యాయానికి పేరు ఏంటంటే యేసుక్రీస్తు స్వరూప దర్శనము. 10వ అధ్యాయానికి టైటిల్ ఏంటి? యేసుక్రీస్తు స్వరూప దర్శనము. అనగా యేసుక్రీస్తు ప్రభువు అంతవరకు దానియేలుకి తన స్వరూపాన్ని తెలియచేయలేదు. 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు తన స్వరూపాన్ని దానియేలుకు తెలియచేశాడు. ఇదే దానియేలు యొక్క దర్శనం. అందులో మీరు గమనించినట్లయితే ఈ దర్శనం జరిగిన తర్వాత అంటే 8వ అధ్యాయం 27వ వచనం చూడండి. 8వ అధ్యాయం 27వ వచనం, ఈ దర్శనము కలుగగా దానియేలును నేను మోర్చెల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని. ఎంతకాలం ఉన్నాడంట? దానియేలు దర్శనం చూసినప్పుడల్లా ఏమైపోతున్నాడు? వ్యాధిగ్రస్తుడైపోతున్నాడు. ఇక్కడ చూడండి 10వ అధ్యాయం 2వ వచనం,
ఆ దినములయందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. ఎన్ని వారాలు? 3 వారాలు. 3 వారాలు దుఃఖగా ప్రాప్తుడనైతిని. 3 వారాలు అంటే ఎన్ని రోజులు? చూడండి, ఆ మాట ఎక్కడ ఉందో చూడండి. 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. 3 వారాలంటే ఎన్ని రోజులు? 21 రోజులు. సో దీన్ని మనం చెప్పుకుందాం, కొంచెం ఆలోచన చేద్దాం. రైట్. ఇప్పుడు దానియేలుకు దేవుడు దర్శనం చూపించాడు. దానియేలుకు భోజనం లేదు, పానం లేదు, భోజనం లేదు, ఏమీ లేదు, స్నానం లేదు, నిద్ర లేదు. ఈ నిద్ర లేనప్పుడు దానియేలు ఏం చేశాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలు ప్రార్థనకి జవాబు లేదు. 3 వారాలు దానియేలు ప్రార్థనకి ఎన్ని వారాలుగా జవాబు లేదు? 3 వారాలు జవాబు లేదు. అయితే 9వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. 9వ అధ్యాయం. నేను ఇంకను పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనుల పాపం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపించండి. నేను ఎలాగో మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడినన్ను. రైట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 9వ అధ్యాయంలో ప్రార్థన చేస్తుండగానే దేవుడు జవాబిచ్చాడు. అర్థం ఉందా? 9వ అధ్యాయం 20వ వచనంలో దానియేలు ప్రార్థన చేస్తుండగానే దేవుడేమిచ్చాడు? గబ్రియేలుని పంపించాడు. అలాగే 10వ అధ్యాయంలో కూడా ప్రార్థన చేస్తుండగా దేవుడు తన దూతను పంపించాడు. కానీ ఆ దూత 21 రోజులు అడ్డుకోబడ్డాడు. ఆ దూత ఏం చేయబడ్డాడు? 21 రోజులు అడ్డుకోబడ్డాడు. చూడండి ఏమని వ్రాయబడింది 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 10:21, 10:13. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీక రాజుల సముఖమున నేను నిలిచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఇప్పుడు చెప్పండి, సహాయం సిద్ధంగానే ఉంది, కానీ ఈ సహాయం మనకు అందడానికి మధ్యలో అడ్డొచ్చేది ఏది? చెప్పండి. అక్కడ ఏం రాయబడి చూడండి. పారసీక రాజుల సముఖమున నేను నిలిచుండగా 21 దినములు నన్ను ఎదిరించెను. పారసీక రాజు మమ్మల్ని ఏం చేశాడు? 21 రోజులు ఎదిరించాడు. ఇది కొంచెం అర్థం కాదు, కానీ ఇలా చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినాలి. దానియేలు 9వ అధ్యాయం 20వ వచనంలో ప్రార్థన చేస్తుండగానే దేవుడు గబ్రియేలుని పంపించాడు. అలాగే 10వ అధ్యాయంలో కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ఏం చేస్తాడంటే తన పిల్లలు మొర పెడుతున్నప్పుడు సహాయం కోసం పంపిస్తాడు. ఇప్పుడు దేవుని దూత రెడీగా బయలుదేరితే ఆ దూత దానియేలుడు చేరుకుని దానియేలుకు సహాయం చేయడానికి మధ్యలో పారసీక రాజు అడ్డపడ్డాడంట. ఏం అడ్డపడ్డాడు? దాని అర్థం ఏంటో తెలుసండి? దాని అర్థం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు దేవుని చేత ఎప్పుడూ ఆశీర్వదించబడ్డారు. ఇశ్రాయేలీలు దేవుని చేత ఎప్పుడూ ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వాదాలు కొత్త ఏం కాదు వాళ్ళకి, కానీ ఆ ఆశీర్వాదాన్ని వారు పొందుకోవడానికి వారికి ఆలస్యం అవుతుంది. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే వారు బబులోను పాలనలో కొన్ని రోజులు ఉన్నారు, మాదీయ పారసీక పాలనలో కొన్ని రోజులు ఉన్నారు, తర్వాత గ్రీకు పాలనలో కొన్ని రోజులు ఉన్నారు, రోమా పాలనలో కొన్ని రోజులు ఉన్నారు. అయితే ఇక్కడ మనకేం చెప్తున్నాడు? పారసీక రాజు గురించి చెప్తున్నాడు. ఏ రాజు? పారసీక రాజు. అంటే దాని అర్థం ఏంటంటే ఏ రాజైనా అతడు సాతానుకు ఒక ఏజెంట్ అనమాట. ఇప్పుడు దేవుని పిల్లల ఆశీర్వాదం పొందకుండా ఎవరు అడ్డుకుంటున్నాడు? ఇప్పుడు సాతానుగాడు. అది ఆ పాయింట్ అర్థం కావాలి. దేవుని పిల్లలకు ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని పిల్లలు ఆశీర్వదించబడ్డానికి దేవుడు ఎప్పుడో మనల్ని ప్రేమించాడు. మీకు ఇంకొక సంగతి చెప్తాను రండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. మనకి ఆశీర్వాదాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి మనకి? ప్రతి ఆశీర్వాదం ఉంది. కానీ ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి మధ్యలో అడ్డు వచ్చేవాడు ఎవడు? సాతానుడు. ఇప్పుడు దానియేలు యొక్క జీవితంలో, ప్రార్థనా జీవితంలో దానియేలుకు సహాయం చేయడానికి మిఖాయేలు రెడీగా ఉన్నాడు. కానీ మిఖాయేలుని దానియేలు దగ్గరికి చేరకుండా అడ్డుపడినవాడు ఎవడు? నేనంటాను, ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడిచ్చిన వాగ్దానాలు ఇశ్రాయేలీలు పొందకుండా ఇశ్రాయేలీలకి కొంతకాలం నెబుకద్నెజరు అడ్డుపడ్డాడు, కొంతకాలం చెప్పండి మాదీయ పారశీక రాజు అడ్డుపడ్డాడు, కొంతకాలం గ్రీకుల రాజు అడ్డుపడ్డాడు, కొంతకాలం రైట్. నేనంటాను ఇవన్నీ వినండి. ఇవన్నీ ఎంతమంది అడ్డుపడినా దేవుని పిల్లలకు ఆశీర్వాదం వచ్చి తీరుతుంది. ఎన్ని రోజులు ఆపగలరండి వీళ్ళు? అయితే నేనంటాను, అసలు ఎందుకు ఆగుతుంది? ఎందుకు ఆగడానికి గల కారణం ఏంటంటే మనకి ఇంకా బుద్ధి రాలేదు కాబట్టి ఆగుతుంది. ఇశ్రాయేలీలకు బుద్ధి రాలేదు. నెబుకద్నెజరు కాలంలోనే బుద్ధి వచ్చేసి ఉంటే ఆయన కోరేషు పరిపాలనలోకి పంపించేవాడు కాడు. కోరేషు పరిపాలనలోనే బుద్ధి వచ్చి ఉంటే ఎక్కడికి పంపించేవాడు కాదు, అలెగ్జాండర్ పరిపాలనలోకి పంపించేవాడు కాదు. అలెగ్జాండర్ పరిపాలనలోనే బుద్ధి వచ్చి ఉంటే ఏమంటే రోమా సామ్రాజ్యానికి పంపించేవాడు కాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనం బుద్ధి తెచ్చుకోక దేవుని ఆశీర్వాదాలు మనకు దూరం అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ మిఖాయేలు రెడీ అయ్యాడు కానీ 21 రోజులు అడ్డగించబడ్డాడు. ఎన్ని రోజులు అడ్డగించబడ్డాడు? మరలా చదువుతున్నాను రండి. 10వ అధ్యాయం 3వ వచనం. 3 వారములు గడుచు వరకు. ఎన్ని వారములు? 3 వారములు. 3వ వచనము 13వ వచనం కలిపి చదువుకోవాలి. 3 వారములు గడుచు వరకు నేను ద్రాక్షరసమును కానీ నా నోట రానివ్వలేదు, స్నానాభిషేకములు చేయలేదు. 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను. ఇంకా పారసీక రాజుల సముఖమున నేను నిలిచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయము చేయ వచ్చాను. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దానియేలుకి దేవుడు ఏం చేయాలనుకున్నాడు? సహాయం చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? సహాయం చేయాలనుకున్నాడు. దానియేలు 3 వారాలు, ఎన్ని వారాలు? 3 వారాలు ప్రార్థనలో గడిపాడు. అర్థమవుతుందా? ఎన్ని వారాలు గడిపాడు? 3 వారాలు. మనం ఎన్ని రోజులు గడుపుతాం? ప్రతిదినము గడపాలి. 3 వారాలు అంటే నేను అనేది ఏంటంటే కొంతమంది సహోదరులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, 150 గంటల ప్రార్థన అని పెడతారు. 150 గంటల ప్రార్థన అంటే ఏంటంటే 150 గంటల కంటిన్యూగా ఆ చైన్ తెక్కకుండా ప్రార్థన చేస్తారు. 120 గంటల ప్రార్థన అంటారు. అంటే 1 గంట ఒకరు చేస్తారు, ఇంకో గంట ఇంకొకరు చేస్తారు. ఆ ప్రేయర్ చైన్ లింక్ తెగిపోకుండా ప్రార్థన చేస్తారు. దాన్ని గొలుసు ప్రార్థన అంటారు కదా. రైట్. నేనంటాను 3 వారాలు ప్రార్థన చేశాడు. 3 వారాల ప్రార్థనలో కొన్ని ఆటంకాలు జరిగాయి. కానీ ఆటంకాలు జరిగినా దావీదుకు దేవుడు ఏం చేశాడు? సహాయం చేశాడు. అమ్మ వినాలి, మనకు కొన్ని ఆటంకాలు జరుగుతాయి మనం ప్రార్థన చేసినప్పుడు. కారణం ఏంటో తెలుసా? ఆటంకాలు కలిగించేవాడు ఎవడు? కొరింథీ పత్రికలో చెప్పాడు, మీరు సాతాను తంత్రములను ఎరుగని వారు కారు. మరి ప్రార్థన చేసినటువంటి దానియేలుకు దేవుడు ఎలా సాయం చేశాడు? 10వ అధ్యాయం 10వ వచనం. 10వ అధ్యాయం 10వ వచనం. ఆకాశ సైన్యమంతా 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. అప్పుడు అక్కడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి. రైట్. ప్రార్థన ద్వారా దేవుడు దానియేలు ఏం చేశాడు? నిలవబెట్టాడు. అండర్లైన్ చేసుకోండి, మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. ప్రార్థన ద్వారా దేవుడు 3 వారాలుగా ఏం లేదంట, భోజనం లేదు. భోజనం లేనివాడు నిలబడగలడా? 3 రోజులు 3 వారాలు 3 రోజులు భోజనం చేయకపోతేనే మనం మంచం పట్టేస్తాం. 3 వారాలు భోజనం లేదు, పాము లేదు, మాంసం లేదు, ద్రాక్షరసం లేదు, స్నానము లేదు. అయితే అంటాను, ప్రార్థనలో నువ్వు గడిపావు గనక ప్రార్థన
ద్వారా దేవుడు శారీరక సంబంధమైన బలహీనత ఉన్న దేవుడు ఏం చేశాడు? నిలవబెట్టాడు. నిజంగా చెప్తున్నాను, ఎంతోమంది భక్తులు ఉన్నారు ఇటువంటి వాళ్ళు, ఎంతోమంది భక్తులు ఉన్నారండి ఇటువంటి వాళ్ళు. వాళ్ళందరికీ శారీరకంగా బలహీనత ఉంది, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిలబెడుతున్నాడు. దానియేలును దేవుడు ఏం చేశాడు? నిలబెట్టాడు. నేను అంటాను, మనకు శరీరంగా అనారోగ్యాలు ఉన్నాయి, కానీ దేవుడు నిలబెట్టట్లేదా? నేను కూడా ఉదాహరణ దానికి. కంటిన్యూగా నిలబట్టంతే నా కాలు నిలబడినట్లా, కానీ దేవుడు నిలబెడుతున్నాడు. అది దేవుని శక్తి. ఒకటి, దేవుడు ఏం చేశాడు? నిలబెట్టడానికి వచ్చాడు, నిలబెట్టాడు. రైట్. 12వ వచనం చదువుతున్నాను, 12, 13. అప్పుడు అతడు దానియేలు భయపడకము. దానియేలు రైట్. రెండవది ధైర్యం చెప్పాడు. చెప్పండి. ఒకటేమో నిలబెట్టాడు, రెండోది ఏమన్నాడు? ధైర్యం చెప్పాడు. భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనసు అప్పగించి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొనినా ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. 13వ వచనం. పారసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించినను, అంటే ఎదిరించాను. ఇంకా పారసిక రాజుల సముఖమున నేను నిలిచి ఉండగా ప్రధానాధిపతులలో మిఖాయేలు ఒకడు నాకు సహాయము చేయ. ఒకటి, నెంబర్ 1 నిలబెట్టడానికి వచ్చాడు. 2 ధైర్యపరచడానికి వచ్చాడు. 3 సహాయం చేయడానికి వచ్చాడు. నీకు సహాయము చేయువాడు సదాదు కొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదాదు కొనువాడు ఆయనే. ఆధారము ఆదరణ ఆయనలో, ఆధారము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణయుంచి దేవుని యందు నిరీక్షణయుంచి నెంబర్ 1 నిలబెట్టడానికి వచ్చాడు. నెంబర్ 2 ధైర్యపరచడానికి వచ్చాడు. నెంబర్ 3 సహాయము చేయడానికి వచ్చాడు. నెంబర్ 4 చూడండి, 18వ వచనం, 18, 19 వచనాలు కలిసి ఉన్నాయి. మరి అతడు మరలా నన్ను ముట్టి నన్ను ఏం చేశాడు? ఇందాకేమో ధైర్యపరిచాడు, సహాయం చేశాడు. ఏం చేశాడు? బలపరిచి. ధైర్యపరిచిన వాడు, సహాయం చేసిన వాడు ఏం చేశాడు? బలపరిచాడు. ఇదంతా ఎలా దొరికిందండి? ప్రార్థన. బలపరిచాడు. బలపరిచి నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమవునుగాక. ఏం చెప్పాడు? శుభవచనం చెప్పాడు. భయపడుతున్న వాడికి ఏం చెప్పాడు? శుభం. దయాప్రాప్తురాలా, నీకు శుభం. భయపడుతున్న మరి ఏం చెప్పాడు? శుభం చెప్పాడు. అమ్మా, నీ జీవితంలో కూడా నువ్వు భయపడుతున్నావేమో, ప్రభు ఉన్నాడు నీకు శుభవచనం చెప్పగలిగిన వాడు. ఆయన శుభము, నీవు ప్రియుడవు, నీకు శుభము అన్నాడు. కాబట్టి ఎందుకు వచ్చాడు? శుభము చెప్పడానికి వచ్చాడు. ఎన్ని సంగతులు చెప్పుకున్నాం? 4. 1 నిలవబెట్టడానికి వచ్చాడు. 2 ధైర్యం చెప్పడానికి వచ్చాడు. 3 సహాయం చేయడానికి వచ్చాడు. 4 బలపరచడానికి వచ్చాడు. 5 శుభము చెప్పడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? శుభం చెప్పడానికి వచ్చాడు. రైట్. ఇక 6వ సంగతి చెప్తాను రండి. 19వ వచనమే చదువుతున్నాను. నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొనమని నాతో చెప్పాను. 2 సార్లు చెప్పాడు, ధైర్యం తెచ్చుకో. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరచితివి గనుక నా ఏలిన వాడవైన నీవు
ఆజ్ఞ ఇమ్మని సెలవిచ్చి తిని. 20వ వచనం. అతడు నేనెందుకు నీ యొద్దకు వచ్చి తినో అది నీకు తెలిసింది కదా. ఎందుకు వచ్చానో తెలిసిందా నీకు? ఎందుకు వచ్చాను చెప్పాడు కదా. నిన్ను నిలబెట్టడానికి వచ్చాను, నిన్ను ధైర్యపరచడానికి వచ్చాను, నేను నిన్ను నిలబెట్టడానికి వచ్చాను, నిన్ను సహాయం చేయడానికి వచ్చాను, నిన్ను ధైర్యపరచడానికి వచ్చాను, నీకు శుభం చెప్పడానికి వచ్చాను, నేను ఇన్ని విషయాల్లో నీ దగ్గరికి వచ్చాను, తెలిసింది కదా అని అంటాడు. 20వ వచనం. నేను పారసీకుడకు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసండి? దానియేలు పక్షమున యుద్ధము చేయడానికి వచ్చాడు. చెప్పండి, ఎవరి పక్షంగా? దానియేలు పక్షముగా యుద్ధం చేయడానికి వచ్చాడు. ప్రార్థన జయం, అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నాడు, నేను పారసీకుడకు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను అంటే దాని అర్థం ఏంటంటే మా పక్షంగా యుద్ధం ఎవరు చేస్తారు అని భయపడుతున్నాడు. ఎవరు? దానియేలు. చూడండి, అదే మాట 10వ అధ్యాయానికి రండి. 10వ అధ్యాయం 1వ వచనం. గొప్ప యుద్ధము జరుగునన్న సంగతి నిజమే ఉందా? 10వ అధ్యాయం 3వ లైన్లో గొప్ప యుద్ధము జరుగునన్న సంగతి నిజమే. దానియేలు దానిని గ్రహించాను, అది దర్శనములను అతనికి తెలిసినది. ఆయన ఆ దినముల యందు దానియేలును నేను అంటే ఈ యుద్ధాన్ని మా పక్షంగా ఎవరు చేస్తారు? ఈ యుద్ధం మా పక్షంగా ఎవరు జరిగిస్తారు? మా పక్షంగా ఉండేవారు ఎవరు? మా యుద్ధాన్ని జరిగించేది ఎవరు అని 3 వారాలు ఉపవాస ప్రార్థన చేశాడండి. దేవుడు ఏం చేశాడో తెలుసా? దానియేలు నువ్వు భయపడకో, దానియేలు నువ్వు నిలబడు, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పంటాడు. నేను వెళ్తా యుద్ధం చేయడానికి. ఎవరు వెళ్తారు? నేనే వెళ్తాను యుద్ధం చేయడానికి. దేవుడు యుద్ధం చేయడానికి వచ్చాడు. ఏమండి, అయితే ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. దానియేలట దేవుని సన్నిధిలో ఎలా నిలబడ్డాడో తెలుసా? చదవండి, 10వ అధ్యాయం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని, నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనవలెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ. దేవుని సన్నిధిలో ఎలా నిలబడ్డాడంట చెప్పాలి. ఇప్పుడు మన పిల్లలు మనం ఎలా నిలబడుతున్నాం దేవుని సన్నిధిలో? దేవుని సన్నిధిలో దానియేలు ఎలా నిలబడ్డాడు? వణుకుచూ నిలబడ్డాడు. కీర్తన గ్రంథం 2వ కీర్తన 11వ వచనం చదువుతున్నాను చూడండి. 11వ చరణం 2:11. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు. అది మనం చేయాల్సిన పని. మందిరానికి వచ్చామంటే సరిపోదు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలి, గడగడ వణుకుచూ సంతోషించాలి. అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి భయపడుతూ అందులో సంతోషించాలి. అందుకనే కీర్తన యెషయా గ్రంథంలో ఏమన్నాడు? యెషయా గ్రంథం 66:2 యెషయా గ్రంథం 66 అధ్యాయం 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను, నా మాట విని వణుకుచుండునో వానినే నేను. ఇప్పుడు చెప్పండి, దానియేలు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో నిలబడ్డాడు, కానీ చెప్పాలి వణుకుతూ నిలబడ్డాడు. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, దెయ్యములు కూడా వణుకుతున్నాయంట. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం అన్నాడు, దెయ్యాలు కూడా వణుకుతున్నాయంట. మరి మనకేం లేదు? యాకోబు పత్రిక 2:19 చదువుతారా? దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దెయ్యాలు కొంత వణుకు మనకే. చెప్పండి, దేవుని సన్నిధికి వచ్చి ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నామని చెప్పండి.
దేవుని సన్నిధిలో ఎంత పర్ఫెక్ట్గా కూర్చోగలుగుతున్నాం చెప్పండి. దేవుని సన్నిధిలో ఎంత వణుకుందో చెప్పండి. అందుకంటున్నాడు దేవుని కోసం దెయ్యమే జడిచిపోతుందంట, వణికిపోతుందంట. మరి మనం వణకొద్దా? ప్రభు అందుకని అన్నాడు, ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు వణకరా. సముద్రానికి నేను ఏం చేశాను? ఇసుకను సరిహద్దుగా పెట్టాను. నా సన్నిధిని మీరు వణకరా. కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఏం చేయాలి? వణకాలి. దానియేలు దేవుని సన్నిధిలో వణికాడు. అందువల్ల దేవుడు ఏం చేశాడు? సహాయము చేశాడు. నేను ఇంకొక సంగతి చెప్పి నేను ముగిస్తాను. రైట్. దానియేలు 10వ అధ్యాయం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. అందుకు నేనెందుకు నీ యొద్దకు వచ్చితునో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడికి అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకీల దేశం యొక్క అధిపతి వచ్చును. వినాలి వినాలి. ఈ దానియేలు గారు ఉన్నప్పుడు జరగలేదు, ఇదంతా జరిగిందా? దానియేలు గారు ఉన్నప్పుడు పొట్టేలు వచ్చిందా? చెప్పండి. పొట్టేలు అంటే ఏంటి? పొట్టేలు గురించి, పొట్టేలు అంటే ఏంటి? వెండి. పారసేక, మాదీయ పారసేక. మేకపోతు అంటే ఏంటి? గ్రీకుల రాజు. మేకపోతు అంటే ఏంటి? పొట్టేలు మీద ఏది నగ్గింది? మేకపోతు నగ్గింది. ఎవరైనా చదువుకున్నాం కదా ఇవన్నీ. పొట్టేలు మీద ఎవరు నగ్గారు? మేకపోతు నగ్గింది. అంటే దీని అర్థం ఏంటి? పొట్టేలు కానీ మేకపోతు కానీ దానియేలుకు తెలియదు. ఇవన్నీ రాబోతున్నాయని దానియేలుకు దేవుడు చెప్పాడు. అయితే ప్రభువా, మరి నా ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడడానికి ఎవరు సహాయం చేస్తారు నాయన? ఈ పొట్టేలు బారి నుంచి, ఈ మేకపోతు బారి నుంచి, ఈ సింహము చిరుతుపుల లాంటి ఈ సింహము యొక్క బారి నుంచి ఎవరు కాపాడతారు నాయన అని అన్నప్పుడు, దానియేలు నువ్వు భయపడకో, నీవు భవిష్యత్తులో జరగబోయేది చూస్తున్నావు, కానీ నేను యుద్ధానికి వెళ్తాను. నేను ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తాను అంటాడంటే, పారసేక అధిపతి మీదకి నేను యుద్ధానికి వెళ్తాను. అంటే పారసేక అధిపతి అంటే కోరెషు, మాదీయ పారసేక అధిపతి మీదకి నేను యుద్ధానికి వెళ్తాను. మాదీయ పారసేక అధిపతి మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆడిని నేను అనగదొక్కే లోపల ఈ లోపల ఎవడొస్తాడు? గ్రీకుల అధిపతి కూడా వస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే వెంట వెంటనే యుద్ధాలు జరుగుతాయి. ఈ యుద్ధాలు జరిగినప్పుడు ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. అది నేనున్నాను. నేను మిమ్మల్ని విడిపించడానికి నేను పోయేదను. నేను బయలుదేరగానే గ్రేకీల యొక్క దేశం యొక్క అధిపతి వచ్చును అని 21 అంటున్నాడు. అయితే సత్యగ్రంథమందు వ్రాసినదని నీతో చెప్పేదను. మీ అధిపతి యొక్క మిఖాయేలు గాక ఈ సంగతుల గురించి నా పక్షమున నిలువ తెగించిన వాడు ఒకడును. రైట్. ఇక్కడ దీన్ని ఏమని అంటారు అంటే, వినండి, నేను యుద్ధం చేయడానికి వచ్చాను కదా అన్నాడు. అంటే ఇశ్రాయేలుని విడిపించడానికి నేనున్నాను. దానియేలు, నీవు ఉండవు, కొంతకాలానికి చచ్చిపోతావు. నువ్వు నీకు ఇచ్చినటువంటి దర్శనం మాత్రం చావదు. నీవు చనిపోతావు, కానీ నీకు ఇచ్చిన దర్శనం పోదు. అంటే బంగారు రాజ్యం పోయిన వెంటనే వెండి రాజ్యం వస్తుంది, మాదియా పారసేక రాజ్యం వస్తుంది. అది పోయిన తర్వాత గ్రీకుల రాజ్యం వస్తుంది, ఇత్తడి రాజ్యం. అది పోయిన తర్వాత ఇనుము రాజ్యం వస్తుంది. ఇవన్నీ నేను నీకు దర్శనమిచ్చాను, కానీ ఇవన్నీ నువ్వు చూడవు. నువ్వు ప్రస్తుతం ఎక్కడున్నావు? బంగారంలో ఉన్నావు. ఎక్కడున్నావు? బంగారు సామ్రాజ్యంలో ఉన్నావు. తర్వాత వచ్చేవి చూడవు. కానీ నాయనా, మరి ఈ తర్వాత అంతా నా జనాంగాన్ని ఎవరు కాపాడతారయ్యా? నేను చనిపోయిన నా జనాంగాన్ని ఎవరు కాపాడతారు? ఇశ్రాయేలు జనాంగాన్ని ఎవరు విడిపిస్తారు నాయన అంటే అంటాడు, నేనున్నాను. మాదీయుల మీదకి యుద్ధానికి వెళ్తాను, గ్రేకుల మీదకి యుద్ధానికి వెళ్తాను, విడిపించడానికి నేనున్నాను అని చెప్పడానికి నేను ఎందుకు వచ్చానో తెలుసా? నేను నిన్ను విడిపించడానికి వచ్చాను అన్నాడు. ఒక మాట చదవండి. దేవుడు మనల్ని ఈ రోజున ఏం చేయడానికి వచ్చాడంటే విడిపించడానికి వచ్చాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
అపవాది తంత్రములు ఎదిరించడానికి మీరు ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని ఏమంటారంటే స్పిరిచువల్ వార్ఫేర్ అంటారు. ఆత్మీయమైన యుద్ధం. అమ్మ వినాలి, ఆత్మీయమైన యుద్ధంలో ఉన్నాం. మనకు సహాయం చేసేవాడు ఎవరు? మన దేవుడు. అందుకని అన్నాడు, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు మీరు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఏముందో చూడండి. నేనేమైనానో క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రాలు ఉన్నాయి. సాతాను తంత్రాలను జయించడానికి దేవుడిచ్చిన సర్వాంగ కవచము ఉంది. వినాలి వినాలి. సాతాను తంత్రాలు ఉన్నాయి అనగా దాని అర్థం ఏంటి? బబులోను సామ్రాజ్యం అయిపోయిన తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం సాతాను తంత్రం. ఏమండి, మాదీయ పారసీక సామ్రాజ్యం అయిపోయిన తర్వాత గ్రీకుల సామ్రాజ్యం సాతాను తంత్రం. సాతాను తంత్రాలు ఉన్నా దేవుని సహాయము, దేవుడిచ్చిన సర్వాంగ కవచము ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చాడు. అలాగే విశ్వాసులుగా మనకు దేవుడు ఏమిచ్చాడో తెలుసా? సర్వాంగ కవచం. దేని ధరించడానికి? దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకొని దేని చేయించాలి మనం ఇప్పుడు? అపవాది తంత్రములు. ఏ తంత్రములు? దేవుడు మనల్ని విడిపించేవాడు. అందుకనే ఒక మాట రాయబడింది కొలసీ పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించేవాడు ఎవరు? ప్రభువే. విడుదల పొందడానికి కవచాన్ని ఇచ్చిన వాడు ఎవరు? ప్రభువే. అందుకని యోబు ఒక మాట అన్నాడు. ఆ మాట చదువుకుని ముగించుకుందాం రండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. అంధకారము కమ్మియుండినను గాఢాంధకారము నన్ను కమ్మియుండినను నేను నాశనము చెయ్యబడి ఉండలేదు. ఆమేన్. అర్థమవుతుందా? అంధకారము కమ్మియుండినను గాఢాంధకారము నన్ను కమ్మియుండినను నేను నాశనము చెయ్యబడి ఉండలేదు. నేనంటాను, మీరు గమనించండి, ఇశ్రాయేలీలలో ఎన్ని రకాలైన అంధకారాలు కమ్మినాయి? ఇశ్రాయేలీలకి ఎన్ని రకాలైన అంధకారాలు అండి? ఫరో తీసేద్దాం అనుకున్నాడు వాళ్ళందరినీ, అవునా? ఫరో చంపేద్దాం అనుకున్నాడు అందరినీ, అయ్యిందా? అవ్వలేదు. ఆ తర్వాత హామాను చంపేద్దాం అనుకున్నాడు అందరినీ, అయ్యిందా? అవ్వలేదు. ఆ తర్వాత నెబుకద్నెజర్ రాజు తీసుకెళ్ళిపోయాడు, అయ్యిందా? అవ్వలేదు. బెల్షస్సరు, కోరెషు, ఇలాగున రాజులు మారిపోయారు. అంధకారం కమ్మింది, గాఢాంధకారం కమ్మింది. కానీ నేను చెప్పండి, బైబిల్ చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. చదవండి అందరూ. నేను నాశనము చెయ్యబడి ఉండలేదు అంటే దాని అర్థం ఏంటి? ఐ ఆమ్ స్టిల్ రిమైండ్. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? ఎన్ని అంధకారాలు వచ్చినా నా పక్కన నిలబడి నా కొరకు యుద్ధం చేసే ప్రభువు ఉన్నాడు. దేవుని వాక్యంలో ఎలా వ్రాయబడింది? ఏమని వ్రాయబడిందో తెలుసా? ఆయన చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడంట. లోకాసువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చెప్పాడన్నమాట. ఆయన ఏం చేశాడు? చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. మన ప్రభువు మనకున్నాడు. అంధకారం కమ్మినా నేను నాశనం చేయబడలేదు అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువు మనతో ఉన్నాడు, ప్రభువు మన పక్షమున ఉన్నాడు. దేవుని వాక్యం చెప్పేది ఆయన విడిపించడానికి వచ్చాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మనల్ని విడిపించడానికి ఆయన రక్తమాంసములలో పాలువాడయ్యాడు. హెబ్రీ పత్రిక 2:15లో. అంత మాత్రమే కాదు, రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంధకార సంబంధమైన లోకనాథుల నుంచి, అంధకార సంబంధమైన అధికారం నుంచి ఆయన మనలను విడిపించాడు. అంత మాత్రమే కాదు, ఆయన పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపించాడు. రోమాపత్రిక 5:8. ఆయన విడిపించడానికి వచ్చాడు, రక్తమాంసాలలో పాలువాడయ్యాడు.
పాప మరణముల నియమం నుండి మనల్ని విడిపించాడు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం విడిపించిన వానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దానియేలు ప్రార్థన ఊరికే పోయిందా? ఎన్ని వారాలు చేశాడు? 3 వారాలు. ఆటంకాలు వచ్చినాయా? వచ్చినాయి. కానీ సహాయం దొరికిందా లేదా? యోబు ఏం చెప్పాడు చివరికి? అంధకారం కమ్మింది, గాఢాంధకారం కమ్మింది, కానీ నేను నాశనము చేయబడి ఉండలేదు. మన ప్రభు మనతో ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. ప్రేమ కలిగి మా తండ్రి వందనాలు, స్తోత్రాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని పనిచేయనివ్వండి. దానియేలుకు అప్పటికి ఈ యుద్ధాలు ఇవన్నీ జరుగుతాయని ఎరిగిన వాడై దుఃఖముకుడై 3 వారాలు ప్రార్థన చేసినప్పుడు, నాయన ఇశ్రాయేలుని నీవు ఎలా విడిపించబోతున్నావో, ఇశ్రాయేలుకి నీవు ఎలా సహాయం చేయబోతున్నావో, ఇశ్రాయేలుని నీవు ఎలాగైనా కాపాడబోతున్నావో నీ దాసునికి నీవు బయలుపరిచిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. మమ్మల్ని కూడా అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి విడిపించడానికి నాయన మీరు ఇచ్చిన సర్వాంగ కవచాన్ని బట్టి వందనాలు. మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. అంధకారము కమ్మినా, గాఢాంధకారము కమ్మినా నాయన మమ్మల్ని ఇంకా నివసింపజేస్తున్నందుకు, జీవింపజేస్తున్నందుకు, సజీవులుగా ఉంచి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.